పెట్టుకొని పద 14వ లెసన్‌లోని జంతువుల చలనాల గురించి తెలుసుకుందాం. పరిచయం, శరీర కదలికలు. మనం వ్యాయామం చేసేటప్పుడు, నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు శరీరంలోని వివిధ భాగాలు కదులుతాయి. జంతువుల్లో కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి కదలికలు ఉంటాయి. చేపలు ఈదుతాయి, పక్షులు ఎగురుతాయి, పాములు ప్రాకుతాయి. 1. కృత్యము. బంతిని విసరడం, నడవడం వంటి పనులు చేసేటప్పుడు శరీర అవయవాలు కదలికలు. ఏ అవయవాలు కదులుతుంటాయి? మెడ, మణికట్టు, వేలు, మోకాలు, చిలమండ, కాలివేలు, వీపు, తల, భుజం, చెయ్యి మారుతుంటాయి. కొన్ని గుండ్రంగా తిరుగుతుంటాయి, కొన్ని వంగుతుంటాయి, కొన్ని పైకి కిందికి కదులుతుంటాయి. కండరాలు. చర్మం కింద ఉబ్బినట్లు కనిపించే భాగాలను కండరాలు అంటారు. శరీరంలోని వివిధ భాగాల కదలికలు కండరాల వల్లనే జరుగుతాయి. శరీర కదలికకు కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అంటే చర్మం కింద ఉబ్బినట్టు కనిపించే భాగాలను కండరాలు అంటారు. కండరాలు అలా సంకోచం. కండరాలు సంకోచించినప్పుడు అవి పొట్టిగా, గట్టిగా, లావుగా మారుతుంటాయి. ఉదాహరణకు పిడికిలి బిగించి ముంజేని మడిచినప్పుడు భుజం దగ్గర ఉప్పెత్తుగా వచ్చే భాగం కండరం ఉబ్బినట్లు కావడానికి అది సంకోచం అంచడం అంటారు. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు, ఎముకల ద్వారా జరుగుతాయి. ఇవి శరీరంలో అమరి ఉంటాయి. వెంట్రుకలు, గోర్లు మినహాయించి దాదాపు అన్ని చోట్ల కండరాలు ఉంటాయి. కండరాలు పనిచేసే విధానం. కండరాలు ఎప్పుడూ జతలుగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక ఆ కండరం వైపు లాగపడుతుంది. అప్పుడు ఆ జతలోని రెండో కండరం విశ్రాంతిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో ఉన్న రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలోకి వస్తుంది. ముఖ్య గమనిక: కండరాలు ఎముకలను లాగలవు మాత్రమే, కానీ నెట్టలేవు. అందుకే ఎముకను కదిలించడానికి రెండు కండరాలు జతలుగా పనిచేయాలి. కొన్ని కండరాలు నేరుగా ఎముకకు అతుక్కొని ఉంటాయి. మరికొన్ని కండరాలు గుండ్రగా, తెల్లగా ఉండే దారాల లాంటి తంతుల ద్వారా ఎముకకు అతుక్కొని ఉంటాయి. టెండాన్లు. నిర్వచనం: కండరాలను ఎముకలకు అతికించే గుండ్రని తెల్లటి దారాల లాంటి తంతువులను టెండాన్లు అంటారు. టెండాన్ల చివరలో ఎముకకు అతికి ఉంటాయి. టెండాన్లను గమనించవలసిన ప్రదేశాలు: మోచేతి పైన, మోకాలి కింద, చిలమండ దగ్గర. కండరాలను ఎముకలకు అతికించే గుండ్రని తెల్లటి దారాల లాంటి తంతువులను టెండాన్లు అంటారు. టెండాన్ల చివరలో ఎముకకు అతికి ఉంటాయి. గుర్తుపెట్టుకొని. ఎముకలు అస్థిపంజరం. మన దేహంలో వివిధ శరీర భాగాలు ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే అస్థిపంజరం అంటారు. అస్థిపంజరంలోని ముఖ్య భాగాలు: కపాలం, కీలు, భుజం, దండ ఎముక, పక్కటెముకలు ఉరపంజరం అంటారు. తుంటి ఎముక, కటివలయం, ముంజేతి ఎముకలు, చేతివేళ్ళ ఎముకలు, తొడ ఎముక, మొకాలి ఎముక, పిక్క ఎముకలు, కాలివేళ్ళ ఎముకలు. ఎముకలు, కండరాల అమరిక. లిగమెంట్. రెండు ఎముకలు కలపడానికి ఉండే ప్రత్యేకమైన కండరపు తంతులను లిగమెంట్ అంటారు. రెండు ఎముకలను కలపడానికి ఉండే ప్రత్యేకమైన కండర తంతులను లిగమెంట్ అంటారు. ఎముక ప్లస్ ఎముక. ఇంతకుముందు టెండాల గురించి చెప్పుకున్నాం కదా. మళ్ళీసారి, కండరాలను ఎముకలతో కలిపే నిర్మాణాలను టెండాన్లు అంటారు. ఇక్కడ కండరం ఉంటుంది, ఎముక ఉంటుంది. రెండు ఎముకలను కలపడానికి ఉండే ప్రత్యేక కండరపు తంతులను లిగమెంట్ అంటారు. రెండు ఎముకలు. ఇక్కడ కండరం ప్లస్ ఎముక వస్తుంది, టెండాన్లు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికి గుర్తుకుంటే కన్ఫ్యూజ్ కారండి. భుజాస్తులు. జత్రుక మరియు రెక్క ఎముక రెండు కలిపి భుజాస్తులు అంటారు. మెడ కింది భాగంలో భుజం దగ్గర ఉండే ఎముకను జత్రుక అంటారు. భుజం వెనుక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. ఈ రెండు కలిస్తేనే భుజాస్తులు అంటారు. భుజాస్తులో ఎన్ని ఎముకలు ఉంటాయండి? రెండు ఎముకలు ఉంటాయి. ఒకటి జత్రుక, మరోది రెక్క ఎముక. పక్కటెముకలు. ఛాతీ భాగంలో ఇరువైపులా ఉండే ఎముకలు ఇవి పక్కటెముకలు. ఇవి వెనక వైపు వెన్నుముకతో ముందు వైపు ఉరోస్తో కలిసి ఉంటాయి. వెనక వైపు వెన్నుముకతో ముందు వైపు ఉరోస్తితో కలిసి ఉంటాయి. వెన్నుముక వీపు మధ్య భాగంలో మెడ నుండి నడుము వరకు ఉంటుంది. ఇది చిన్న ఎముకలతో అంటే వెన్నుపూసలతో ఏర్పడి ఉంటుంది. వెన్నుముక స్ప్రింగులాగా పనిచేస్తుంది. శ్రోణి మేకల. నడుము కింది భాగంలో బౌల్ ఆకారంలో ఉండే ఎముకల నిర్మాణం. ఇది మనం కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. శ్రోణి మేకల కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. పుర్రె. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం. ఇది మెదడును రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కదలవు. అంటే కదలని కీళ్ళు ఎందులో ఉంటాయి? పుర్రెలో ఉంటాయి. ఇది ఒక ఎముక కాదండి, అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం. మృదులాస్థి. చెవి, ముక్కు భాగాల్లో ఉండే మెత్తని ఎముకను మృదులాస్థి అంటారు. ఇది ఎటుపడితే అటు వంగుతుంది. పక్కటెముకలకు ఉరస్తికి మధ్య, వెన్నుముకలోని వెన్నుపూసల మధ్య కూడా ఈ మృదులాస్థి ఉంటుంది. ఇది స్థితిస్థాపక శక్తిని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. మృదులాస్థి ఎక్కడ ఉంటుంది? చెవి, ముక్కు భాగాల్లో. పక్కటెముకలకు ఉరోస్థికి మధ్య, వెన్నుముకలోని వెన్నుపూసల మధ్య. 4 భాగాల్లో బుక్లో ఇచ్చారండి. చెవి, ముక్కు, పక్కటెముకలకు ఉరోస్థికి మధ్య, వెన్నుముకలోని వెన్నుపూసల మధ్య. కీళ్ళు రకాలు. ఎముకలు కదిలే ప్రదేశాలను కీళ్ళు అంటారు. ఈ ప్రధానంగా 4 రకాలు. బంతి గిన్నె కీళ్ళు. ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది. భుజం కీలు, తుంటి కీలు. బంతి కీళ్ళు ఎలా పనిచేస్తుందో వివరించడానికి కొబ్బరి చిప్ప బల్బు కృత్యం ఇవ్వబడింది. ఎగ్జామ్లో ఈ అప్లికేషన్ టైప్ ప్రశ్నలు అడిగేటప్పుడు కొబ్బరి చిప్ప దేనిని సూచిస్తుంది అంటే గిన్నెను, బల్బు దేనిని చూస్తుందంటే బంతి గిన్నె అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్: బంతి గిన్నె కీలుకు ఎగ్జాంపుల్ ఏంటి? భుజం కీలు, తుంటి కీలు. మడత బంతి కీలు. ఇది తలుపులు, కిటికీలకు
మడతబందు వలె ఒకే వైపుకి కదులుతుంది. మోచేతి కీలు, మోకాలు కీలు. మడతబందు కీలు ఎక్కడ ఉంటుందండి? మోచేతి కీలు వద్ద ఉంటుంది. మోచేతి కీలును, మోకాలు కీలును మడతబందు కీలు అంటారు. బొంగరపు కీలు మెడను, తలను కలిపే కీలు. ఈ తలను అటు ఇటు తింపడానికి ఉపయోగపడుతుంది. బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందండి? మెడను, తలను కలిపే ప్రదేశంలో ఉంటుంది బొంగరపు కీలు. కదలని కీలు పుర్రలోని ఎముకల మధ్య ఉండే కీలు కదలవు. పై దవడకు పుర్రెకు మధ్య ఉండే కీలు కదలదు. మనం నోరు తెరిచినప్పుడు కింద దవడ మాత్రమే కదులుతుంది, పై దవడ కదలదు. మడతబందు కీలు. బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుందండి? భుజం కీలు, తుంటి కీలు. మడతబందు కీలు ఏవేవి? మోచేతి కీలు, మోకాలి కీలు. బొంగరం కీలు ఇక్కడ మెడను, తలను కలిపే కీలు. కదలని కీలు పుర్రలోని ఎముకల మధ్య, పై దవడకు పుర్రెకు మధ్య. ఇవి గుర్తుపెట్టుకోండి. జంతువుల్లో చలనాలు. చేపల్లో చలనం. చేప శరీరాకారం ఎలా ఉంటుంది? చేప శరీరాకారం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఎదగడానికి వీలుగా ఉంటుంది. పడవ ఆకారం, శరీరాకారం. అస్థిపంజరం. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. ఇదే విధానం. చేప ఏదేటప్పుడు శరీరం ముందు భాగంలో కండరం ఒకవైపు కలితే తోక దానికి వ్యతిరేక దిశలో కలుతుంది. దీనివల్ల అది ముందుకు వెళ్తుందండి. పడవ ఆకారంలో ఉన్న శరీరాకారం గల చేప ఈదేటప్పుడు శరీరం ముందు భాగంలోని కండరం ఒకవైపు కలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదిలి నీటిలోని ముందుకు వెళ్తుంది. కుదుపు. దీనివల్ల ఏర్పడిన ఈ కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా క్రమబద్ధమైన కుదుపుతో చేప ముందుకు ఈదుతూ ఉంటుంది. మనం చేప ఎలా ఈదుతుందో చూస్తే అర్థమవుతుంది. ముందు తల ఇటు అంటే తోక ఇటు అంటుంది. పక్షుల్లో చలనం. పక్షుల ఎముకలు తేలికగా బోలుగా ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ కాళ్ళు ముందు జత కాళ్ళు ఏమో గాలితో నిన్న ఎముకలు కలిగి ఉండి రెక్కలుగా మారి ఎగరడానికి ఉపయోగపడతాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. ముందు జత కాళ్ళు ఎముకలు కలిగిన రెక్కలుగా మారి, అంటే ఏ ఎముకలండి? గాలితో నిన్న ఎముకలను కలిగి రెక్కలుగా మారి ఎగరడానికి ఉపయోగపడతాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. పాముల్లో చలనం. నిర్మాణం. పాములో పొడవైన వెన్నుముక మరియు చాలా కండరాలు ఉంటాయి. చలించే విధానం. పాము చలించేటప్పుడు శరీరం అనేక వంపులు తిరుగుతుంది. వేగం. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. అందుకే పాము వేగంగా చెలుస్తుంది, కానీ సూటిగా వెళ్ళదు. పాము ఏం చేస్తుంది? అనేక వంపులు తిరిగి వెళ్తుంటుంది కదా, ఆ ప్రతి వంపు అప్పుడు భూమి మీద ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుందండి. అందుకే పాము వేగంగా చెలుస్తుంది. పాము ఎప్పుడు సూటిగా వెళ్ళదు. నత్త చలనం. నత్త వీపు భాగంలో ఉండే గుండ్రటి నిర్మాణాన్ని నత్తగుల్ల లేదా కర్పరం షెల్ అంటారు. ఇది నత్తకు రక్షణ ఇస్తుంది. కర్పరం నుండి బయటకు వచ్చే మందమైన నిర్మాణాన్ని పాదం అంటారు. ఈ పాదం దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. ఈ పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చెలుస్తుంది. పాదం నత్తలో చలనానికి ఉపయోగ అవయవం ఏంటి? పాదం. ఈ పాదం ఎలా చెలుస్తుంది? అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అండి. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి పొడవైన ఎముక. మానవ శరీరంలోని అతి పొడవైన ఎముక ఫీమర్. ఇది తొడలో ఉంటుంది. తొడ ఎముక. గుండె పనితీరు. ఆరోగ్యవంతుడి అయిన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు అండి? 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. 2.5 బిలియన్లు, మిలియన్లు కాదండి, 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది జీవితకాలం మొత్తంలో. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అలానే రక్తం పంపిణీ. మానవుని గుండె నిమిషానికి 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని నిమిషానికి పంపు చేస్తుంది. పుర్ర ఎముకలు. మానవుని పుర్రలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. మానవుని పుర్రలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఎముకలు. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీనిని క్రేనియం అంటారు. క్రేనియం అంటే ఏంటిదండి? 22 జతల ఎముకలు కలిసిపోయి ఉండే నిర్మాణం. ఎక్కడ ఉంటుంది? మానవుని పుర్రెలో. ఇంపార్టెంట్ పెట్టండి. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొంది. నీటిపై తేలే అవయం ఏంటంటే ఊపిరితిత్తులు. మానవ శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. కీళ్ళు ఎక్కువనా ఎముకలు ఎక్కువనా అంటే ఎముకల కంటే కీళ్ళ సంఖ్యనే ఎక్కువ. ఇవి 206 ఉంటే, ఎముకలు 206 ఉంటే కీళ్ళు 230 ఉంటాయి. 200 పైన ఉంటాయండి. ఒకటి 206 ఎముకలు, 230 కీళ్ళు. స్పాంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పాంజికగా మారుతుంది. ఉభయచరాల జీవిత చరిత్ర. 3 దశలు ఉంటాయండి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అనే 3 దశలు ఉంటాయి. ఉభయచరాలు రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందండి. GAP. ఇక్కడ జీ అంటే గుడ్డు, ఏ కాదండి, ఎల్ అనుకోండి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. ఇంకోటి గుర్తండి. ఫస్ట్ 2 అక్షరాలు, లాస్ట్ 4 అక్షరాలు. గా తర్వాత లా వస్తుంది. ఇలా బండ గుర్తైనా పెట్టుకోరు. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. పిల్లల్లో వెన్నుముక. శేషవ దశలో వెన్నుముకలో మొత్తం 33 వెన్నుపూసలు ఉంటాయండి. 33 వెన్నుపూసలు ఉంటాయి.
ఆ తర్వాత చివరి 9 అంటే 33 9 పోతే ఎంత అండి? 24. ఓకేనా? 26 ఈ తర్వాత చివరి 9 వెన్నుపూసల్లో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా, 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. అంటే ఈ 9 పోయి 2 అయితాయండి. అంటే 24, 2, 26 మొత్తం పెద్దయిన తర్వాత 26 జతల వెన్నుపూసలు ఉంటాయి. కానీ 33 వెన్నుపూసలు శేషోదశలో ఉంటే అందులో 9 వెన్నుపూసలలో 5 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా, 4 వెన్నుపూసలు కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. 33 కాస్త 26గా మారతాయి. జిరాఫీ మెడ. జిరాఫీ మెడ చాలా పొడవున్నప్పటికీ మానవ మెడలో ఎన్ని పూసలు ఉంటాయో సేమ్ అన్ని వెన్నుపూసలు జిరాఫీ మెడలో ఉంటాయి. మానవ మెడలో 7 ఉంటే జిరాఫీ మెడలో కూడా 7 వెన్నుపూసలు ఉంటాయి. శరీరంలోని ఎముకల ఆకారాన్ని, విరిగిన ఎముకలను గుర్తించడానికి ఎక్స్‌రే చిత్రాలను ఉపయోగిస్తారు. చిరుతపులి ఇది వేగంగా పరిగెత్తగల జంతువు. దీని వేగం గంటకు 97 కిలోమీటర్లు. 3 తక్కువ 100. చిరుత వేగం ఎంత అండి? గంటకు 3 తక్కువ 100 అంటే 97 కిలోమీటర్లు. పాములు ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. స్లాత్ ఇది క్షీరదాల్లో అతి నెమ్మదిగా కదిలే జంతువు. దీని వేగం సెకనుకు 0.013 నుండి 0.028 మీటర్లు మాత్రమే. అతి మెల్లగా కదిలే జీవి ఏంటి అంటే క్షీరదాల్లో స్లాత్ అండి. 0.013 నుండి 0.028 మీటర్లు మాత్రమే. హమ్మింగ్ బర్డ్ ఇది పక్షుల్లో అతి చిన్న పక్షి. దీని పొడవు 2.24 అంగుళాలు లేదా 5.7 సెంటీమీటర్లు మాత్రమే. హమ్మింగ్ బర్డ్ అతి చిన్న పక్షి. క్షీరదాల్లో అతి నెమ్మదిగా కదిలే జంతువు స్లాత్. జంతువుల్లో అతివేగంగా పరిగెత్తగల జంతువు చిరుతపులి. ఆస్ట్రిచ్ పక్షులకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోగ్రాములు. 345 పౌండ్లు లేదా 150 కిలోగ్రాములు. పక్షులకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. పక్షుల్లో బరువైనది ఆస్ట్రిచ్ పక్షి. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. క్షీరదాల్లో అతి నెమ్మదిగా కదిలే జంతువు స్లాత్. అతి వేగంగా పరిగెత్తగల జంతువు చిరుతపులి. కొన్ని కృత్యాలు ఇచ్చాడండి బాక్స్లలో. వేలు ముడిచినప్పుడు, తెరిచినప్పుడు మణికట్టు వద్ద అరిచేతి వెనుక భాగంలో కండరాల కదలికను గమనించవచ్చు. ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు. కనురెప్పలు టపటపలాడించడం, నమలడం, ఊపిరి పీల్చడం వంటి పనుల్లో కూడా కండరాల కదలిక ఉంటుంది. ఓకే అండి.